ప్రేక్షకులు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. మరి నల్గొండలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడ రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజల్ని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా జరుగుతుంది, మరి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని ఇక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్, మీ పేరు సార్? మల్లారెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్డ్ ఎంప్లాయీ. గ్రామం, మండలం? సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి అట్రల్ పరిపాలన, రైతుల విషయంలో కానీ ప్రజల విషయంలో ఇచ్చిన వాగ్దానం నోటి మాటకు విలువ లేదు వానికి. రేపొద్దున ఇంకా ఏం చేస్తాడు అనేది కూడా ఏం తెలియదు. రేపొద్దు ఎలక్షన్లు పెడితే కూడా 25% ఓట్లే పడతాయి వానికి, 75% టీఆర్ఎస్. ఈ పరిపాలన ప్రజలంతా విసుకుతూనే ఉన్నారు కదా. ఇప్పటికీ 100 సార్లు అప్లికేషన్లు పెట్టుకోమండ్రు రేషన్ కార్డుకి. ఇప్పుడు కూడా ఇప్పటికే ఎన్నిసార్లు పెట్టినాం? 5 సార్లు పెట్టినాం. మన దగ్గర డేటా ఉంది కదా, మళ్ళీ డేటా ఎందుకు అవసరమా? మళ్ళీ ఆన్లైన్లో చేయాలంటారు. ఇప్పటికి ఎన్నిసార్లు చేసినా 4 సార్లు చేయాలి, మళ్ళీ చేయాలంటారు. అంటే ఇచ్చిండా? ఇటువరకు చెప్పింది ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తడానికి గ్యారెంటీ లేదు. అందుకనే వేస్ట్. ప్రభుత్వంలో నిరుద్యోగులు చేసింది అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన మోసం చేసిండు. మాట ఇస్తే చేసిండు, ఇచ్చిన మాట చేసిండు. ఇస్తానన్నా నాకు ఇచ్చిండు. నువ్వేం తిన్నావో తిన్నావు, కానీ నాకు ఇస్తానన్నది ఇచ్చిండు. నువ్వు తింటున్నావు కానీ నాకు ఇస్తలేవు. ఇప్పుడు ఒక్కని తింటున్నావు, లక్షల మంది ఎండబెడుతున్నావు. ఆ లక్షల మందికి ఇచ్చిండు, వాడు కూడా తిన్నాడు. థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? వెంకటేశ్వర్లు. ఏం చేస్తుంటారు సార్? అగ్రికల్చర్. గ్రామం, మండలం? అనుముల మండలం, మదారగూడెం గ్రామం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన మంచిగానే ఉన్నది. ఇప్పుడు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిండు, ఉచిత కరెంట్ ఇచ్చిండు, 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చిండు, ఇంకా సంక్షేమ పథకాలు ఆర్టీసీ ఫ్రీ ఇచ్చిండు. జనాలకు ఏమున్నదంటే పింఛన్లు పెంచితే జనాల్లో అయిపోతుంది. పింఛన్లు పెంచలేదు కాబట్టి ముసలోళ్ళు కొద్దిగా ఏజ్ బార్ అయిన వాళ్ళు మాకు ఆదాయాన్ని చూస్తున్నారు. మరి గవర్నమెంట్కి ఆదాయం ఏడ నుంచి రావాలని ఆలోచించిన నాదుడు ఒక్కడు లేడు. గవర్నమెంట్కి ఆదాయం ఏడ నుంచి రావాలి, ఎక్కడి నుంచి రావాలనేది అడిగేటోళ్ళు లేడు. నాకెందుకు ఇవ్వట్లేరు, నాకెందుకు కావట్లేదు అని చెప్పేసి కేసీఆర్ ఏం చేసిండంటే హైప్ చేసిండు. జనాలకి ₹10 ఉన్నోనికి ₹5 చేసిండు, ₹5 10 చేసిండు, ₹10 1500 చేసిండు. కానీ ఏం లాభం? పెంచినాక జనాల్లో ఒక అభద్రతా భావం వచ్చేసింది. ఏదైనా ఇంతే ఫ్రీగా వస్తుంది కదా, మాకు తినాలి, తీసుకోవాలి. కానీ మరి మన వల్ల డెవలప్మెంట్ ఆగిపోతుంది కదా ఈ సంక్షేమ పథకాల వల్ల అని ఆలోచించే ఒక్క ప్రజానీకం కూడా లేదు ఇక్కడ. డెవలప్మెంట్ ఇప్పుడు సంక్షేమ పథకాలు వేయడం వల్ల ప్రజానీకానికి ఏముంది? డెవలప్మెంట్ లేదు కదా. ఇప్పుడు ఒక రోడ్లు వేసే పరిస్థితి లేదు, ఒక ప్రాజెక్టులు సొంతంగా కట్టే పరిస్థితి లేదు. ఎన్ని ఇచ్చినా తీసుకుంటానికి జనం ఉన్నారు, కానీ జనం గవర్నమెంట్కి మనం ఏం చేద్దాం, మన వల్ల మన సహాయం ఏం అందిద్దాం అనేది లేదు. ఇప్పుడు సన్న బియ్యం కూడా వచ్చినాయి. సన్న బియ్యం క్వాలిటీ ఇస్తే ఇంకా మంచిగా ఉంటుంది. 2 లక్షల రుణమాఫీ చేసినాక కూడా జనాలకు రైతు బంధు కావాలంటున్నాడు. బోనస్ ఇస్తున్నాడు కదా, ₹500 బోనస్ ఇస్తున్నాడు. ఇంకా నీకు రైతు బంధుతో పని ఏంది? వాస్తవం ఒక రైతుకు కావాల్సింది లాభం. ₹500 బోనస్, 40 క్వింటాల ఒడ్లు బంతే 4-5-20,000 వస్తున్నాయి. 20,000 వచ్చినాక నీకు ఒక ఎకరానికి 40 క్వింటాలు బంతాయి అనుకోండి. 20,000 బోనస్ వచ్చినాక నీకు 5,000 ఏమిటి? ఇప్పుడు బోనస్ తీసుకుంటావు. ఇప్పుడు కౌలు చేసినోనికి బోనస్ వస్తే సేఫ్టీ కదా. కౌలు చేసినోనికి ఇప్పుడు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కౌలు చేసినోనికి ఏం రాలేదు. మరి ఇలా అన్ని రకాలు వచ్చినాక కూడా ఇంకా జనం ఏం రాలేదని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ₹3,000 పింఛన్ ఇచ్చినా, ₹10,000 పింఛన్ ఇచ్చినా ఇంకా జనం మాకేమీ లేదని అంటారు. కానీ దానివల్ల నీ కొడుకో ఉద్యోగం చాలనుకోవాలి కదా, నీ ఇంట్లో తినడానికి ముద్ద బోయలతో చాలనుకోవాలి కదా. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏ రకంగా జనానికి అవసరం ఆ రకంగా పెట్టాలి. కానీ పెంచి ఇచ్చేసి నాకేమీ లేదని చెప్పడం గొప్ప కాదు. రేవంత్ రెడ్డి పాలన అన్నిటికీ అన్ని రకాలుగా సమర్థవంతంగా పరిపాలిస్తారు అనేది నమ్మకం అయితే ఉన్నది. థ్యాంక్ యూ సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ తెలంగాణ వస్తుంది మిగులు బడ్జెట్ ఉన్నప్పుడు తీసుకున్నాడు కదా. మరి మిగులు బడ్జెట్ వచ్చినప్పుడు మిగిలియాలి. ఇప్పుడు 10 కోట్ల మందిని ఆ రోజు 10 కోట్ల మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి తెలంగాణ మొత్తం కలిపితే కూడా 10 కోట్ల మంది జనాన్ని ₹10 ఇచ్చిండ్రో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం ఉన్నప్పుడు పరిపాలించారు. మరి 4 కోట్ల మంది 6 కోట్ల మంది పక్క పోయినాక 4 కోట్ల మంది ఉన్నారు కదా. 4 కోట్లకు ఇన్ని వేల కోట్లు ఎందుకు అప్పైంది? ఇన్ని లక్షల కోట్లు అప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ₹10 కూలికి ₹1 చేసేటోనికి ₹500 కూలి చేస్తే వాడు సంతోషంగా తీసుకుంటాడు. కానీ మరి యాన్స్ తీసుకురావాలి. ఆ రోజు భూములు అమ్మిండు, బస్ స్టాండ్లు అమ్మిండు, అన్ని అమ్మిండు, అందరికి పంచిండు. మరి ఇలా అమ్మటానికి ఏం లేదు కదా అక్కడ. ఇప్పుడు ఉంటేనే కదా తండ్రి కూడా మన 4 పిల్లల 4 రకాల కష్టం చేసి తీసుకొచ్చి పెడితేనే తండ్రి తాస్తాడు. మరి ఆ 4 పిల్లల నుంచి ఆదాయం లేకుండా చేసి అక్కడ బొక్క పెట్టినాక ఈడు మాత్రం ఏమైనా తీసుకొచ్చి పెడతాడు? ఓపిక పట్టాలి. మరి ఇప్పుడు వానికి 10 ఏళ్ళ అధికారం ఇచ్చినప్పుడు ఈయన కూడా 10 ఏళ్ళ అధికారం ఇస్తే తెలుస్తుంది ఏదైందని. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? చంద్రశేఖరరావు. ఏం చేస్తుంటారు సార్? హోటల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉంది, బాగానే ఉంది, బాగానే ఉంది అంటున్నాం. ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందంట? అసలు మాకు అవకాశాలు ఏమి లేవు, కానీ మాకైతే బాగానే ఉంది. మాకు పెన్షన్లు ఏమి లేవు, బిల్డింగ్ బాగుంది కాబట్టి ఏం లేదు, బాగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అప్పుడు కూడా బాగానే ఉంది, అది కూడా బాగానే ఉంది పరిపాలన. థ్యాంక్ యూ సార్.